ఎప్పుడా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. నాకంటే ఎక్కువగా శృతి పాపే వెయిట్ చేసిందనుకోవచ్చు ఈ రోజు కోసం. అసలు నేను కాలేజ్‌కెళ్ళడం స్టార్ట్ చేసిన ఫస్ట్ డే దగ్గర నుంచి, "మీ కాలేజ్‌కెప్పుడు తీసుకెళ్తావు? మీ కాలేజ్‌కెప్పుడు తీసుకెళ్తావు?" అని క్వెషన్ తప్పితే, ఇంకా క్వెషన్ ఏం లేదు శృతికి. "ఆ కాలేజ్‌కి నిన్నెందుకు తీసుకెళ్ళాలి" అంటే, "నా ఫ్రెండ్స్ నువ్వు పరిచయం చేసుకున్నావు. నీ ఫ్రెండ్స్‌ని నేను పరిచయం చేసుకోవద్దా?" అనేసంది. సరేలే అంత ముచ్చట పడుతుంది కదా! అనేసి తీసుకెళ్దాం అనుకున్నాను ఫ్రెషర్స్‌కి. వీళ్ళకు బీభత్సంగా కలిసొచ్చిందనుకుంటా. మాకు ఫ్రెషర్స్ డే వచ్చేసరికి సెకండ్ సాటర్‌డే పెట్టారు. సెకండ్ సాటర్‌డే శృతికి హాలిడే కాబట్టి హాలిడే పెట్టే పని లేకుండా శృతిని కూడా మా కాలేజ్‌కి తీసుకెళ్ళాననమాట. నేనైతే అసలెవరితో కలవదు, ఎవరితో మాట్లాడదు అని ఎక్స్‌పెక్ట్ అనేది చేశాను. బట్ అక్కడైతే టోటల్లీ రివర్స్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. ప్రతి ఒక్కళ్ళు తెలిసినట్టే మాట్లాడుతుంది. అండ్ తెలిసినట్టే బిహేవ్ అనేది చేస్తుంది. అసలు నా దగ్గర కంటే అందరి దగ్గర ఎక్కువగుంది శృతి అయితే ఈసారి. త్రూ ఔట్ ది డే చాలా బాగా ఎంజాయ్ అనేది చేసింది శృతి పాప అయితే. ఇంకా ఫ్రెషర్స్ డే ఎలా జరిగింది అనేది రాబోయే మినీ బ్లాగ్స్‌లో అనేది పెడతాను. ఆ మినీ బ్లాగ్స్ అనేది మీరు చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అయితే ఫాలో. బాయ్ గైస్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.